దేశవ్యాప్తంగా కూడా రాష్ట్రాల్లో పడుతున్నటువంటి భారీ వర్షాలకు రోడ్లు, వాగులు, వంకలు, చెరువులు ఎక్కడ చూసుకున్నా కూడా పూర్తిగా జలమయమైపోయి కొంతమంది మృత్యువాత కూడా పడ్డారు ఈ వర్షాల బారిన పడి. ఇక్కడ మనం చూస్తున్నాం, ఈనాడులో వచ్చినటువంటి వార్త, రహదారి టోటల్గా జలమయమైపోయింది. రహదారి పూర్తిగా జలమయమైపోయి నీట మునిగినటువంటి పరిస్థితి. ఇది ఎక్కడ జరిగిందంటే హైదరాబాదు విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ నల్లబండగూడెం వద్ద వరద ప్రవాహంతో మొత్తానికి రోడ్డు మొత్తం పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇది హైదరాబాదు విజయవాడ జాతీయ రహదారిపైన చోటు చేసుకున్నటువంటి ఘటన. ఇకపోతే ఈ తెలుగు రాష్ట్రాలు రెండింటి మధ్య మొత్తానికి రాకపోకలకు బ్రేక్ పడింది. ఈ వరద ఉధృతికి రైలు దారి కూడా మాయమైపోయింది. ఇది ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే ఇక్కడ కాంట్రాక్టర్లు మరి ఇంత గట్టిగా కట్టినరా రైల్ ట్రాక్కు సంబంధించి ఆ రైల్వే లైను మట్టి ఎంత గట్టిగా దొక్కిచ్చారో చూడురిగో. వరద తాకిడికి, నీళ్ళ తాకిడికి మొత్తానికి రైలు పట్టాల కింద ఉన్నటువంటి మట్టి కొట్టుకపోయి రైలు పట్టాలు తేలాడుతున్నటువంటి పరిస్థితి. రైలు పట్టాలు వేలాడుతున్నాయి మొత్తానికి. ఇంత ఘోరంగా పడుతున్నటువంటి వర్షాలు. ఇకపోతే ఇది వచ్చేసి మహబూబాబాద్ జిల్లాలో ఇంటికన్నే కేసముద్రం స్టేషన్ల మధ్య వరద ఉధృతికి కొట్టుకపోయి వేలాడుతున్నటువంటి రైల్వే లైను. ఇకపోతే పల్లె పట్నం కన్నీటిమయమైపోయిందట. పల్లె చూసుకున్న కన్నీటిమయమే, పట్నం చూసుకున్న కన్నీటిమయమే. ఎందుకు? వరదల బీభత్సానికి. ఇక కుండపోత, కుంభవృష్టితో రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో మొత్తానికి భారీ నష్టం జరిగింది. భారీ నష్టం వచ్చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా, వరంగల్, నల్గొండ జిల్లాలో జరిగిందట. ఇక ఖమ్మం జిల్లాలో వరదల్లో చిక్కుకున్నటువంటి 110 గ్రామాలు ఇక మున్నేరు పోటెత్తడంతో ఖమ్మం నగరంలో 10 అడుగుల మేర వరద చోటు చేసుకుంది. ఇకపోతే నల్గొండ జిల్లా కోదాడలో పలు కాలనీలు కూడా నీట మునిగిపోయినాయట. ఇక మహబూబాబాద్ జిల్లాలో 2 చోట్ల, సూర్యాపేట జిల్లాలో 1 చోట కోతకు గురైనటువంటి రైల్వే ట్రాక్. మొత్తానికి 15 మంది మృతి చెందిర్రు. 5గురికి పైననే ఈ వరద బీభత్సంలో గల్లంతైపోయారు. 15 మంది మృతి చెందిరు ఈ వానల వల్ల. ఇక నాగార్జున సాగర్ ఎడమ కాలువకు 3 చోట్ల గండ్లు పడ్డాయట. ఇక మునిగిన భక్త రామదాసు పంప్ హౌస్, ఇక పెద్దవాగు నూతన రింగ్ బండ్కు కూడా గండిపడింది. మొత్తానికి మునిగినటువంటి మన భక్త రామదాసు పంప్ హౌస్ టోటల్గా మునిగిపోయిందట నీట. పెద్దవాగు నూతన రింగ్ బండ్కు కూడా గండు పడింది. ఇంకొక విషయం ఇక్కడ చూడురి, ఒక మహిళను ఒక వ్యక్తి ఎత్తుకొస్తున్నటువంటి పరిస్థితి. అంటే నీళ్లు ఈ రకంగా వరద ఈ రకంగా చోటు చేసుకుంది. ఖమ్మం నగరంలో ముంపు ప్రాంతం నుంచి ఓ మహిళను తరలిస్తున్నటువంటి యువకుడు ఆ మహిళను నీళ్లలో నుండి ఒడ్డుకు ఎత్తుకొస్తుండు. అంటే ఈ రకంగా వరదలు వచ్చేస్తున్నాయి. ఈ రకంగా కొన్ని ముంపు ప్రాంతాల్లో నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద తొందరగా స్పందించాలి. ఎలాంటి చర్యలు తీసుకుంటారో మీరు. ఇక సహాయక చర్యల్ని ముమ్మరం చేయండి. ఉద్యోగులకు సెలవులు రద్దు, అత్యవసర విభాగాలు అప్రమత్తంగా ఉండాలి. వరద నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లు నింపండి, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఇక వానలు పడ్డాయి కదా, ఇప్పుడే ఆ వరద నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లు నింపండి అని చెప్తుండు. రిజర్వాయర్లు నింపండి, లేకపోతే మళ్ళీ మనకు తిట్లు తప్పవు. సహాయక చర్యల్ని ముమ్మరం చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది ఇప్పటికీ 15 మంది చనిపోయారట. 5గురికి పైననే గల్లంతయ్యారు. ఈ పరిస్థితుల్లో వరద నీరుని ఇప్పుడే ఎత్తిపోసి మొత్తానికి రిజర్వాయర్లు కూడా నింపమని చెప్తున్నటువంటి మాట ఇది మంచి మాటనే. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్యలు కూడా ముమ్మరంగా చేయాలని చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఇకపోతే వరద ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులు సెలవులు పెట్టొద్దు, సెలవులు పెట్టిన వారు వెంటనే రద్దు చేసుకుని పనుల్లో నిమగ్నం కావాలి. అత్యవసర విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో కూడా నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎంఓకు పంపాలని కూడా స్పష్టం చేశారు. వర్షాలు వరదల నేపథ్యంలో సీఎం ఆదివారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించినటువంటి అంశం. వరదల నేపథ్యంలో ఉన్నత సమీక్ష నిర్వహించారట, అధికారులతోని సమీక్ష నిర్వహించిండు. ఆరోపణల అధికారికే అందలం గట్టిరట. హైదరాబాద్ లెక్స్ విభాగంలో కలకలం చోటు చేసుకుంది.
నార్త్ ట్యాంక్స్ డివిజన్ ఇన్ఛార్జి అయినటువంటి ఈఈకి ఎస్ఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించినారట. ఆదేశాలు జారీ చేసినటువంటి నీటిపారుదల శాఖ కార్యదర్శి ఆరోపణల అధికారికే అందలం ఎక్కించారట. ఆరోపణల అధికారిని అందలం ఎక్కించారట. మరి ఏందో ఇక సీఎం రేవంత్కు ప్రధాని అమిత్ షా ఫోన్ చేసినారట. అవసరమైనటువంటి సాయం అందిస్తామని కూడా భరోసా ఇచ్చినారట. ఇక ఈ వరదల నేపథ్యంలోనే మొత్తానికి భరోసా ఇచ్చినట్టుగా ఉన్నారు. ఇక వాయిదాల సంస్కృతిని కూడా మార్చండి. ఇక కోర్టుల తీర్పులో వేగం పెరగాలి. ఇక రేప్ల వంటి కేసుల్లో జాప్యంతో సామాన్యుల్లో అసహనం ఏర్పడుతుందట. ఇక జిల్లా న్యాయ వ్యవస్థల జాతీయ సదస్సులో రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతున్నటువంటి అంశం ఇక పిల్లలను కడతేర్చింది. ఇది ఇట్లా ఉంటే ఇక్కడ చూడరిగో, ఇది వచ్చేసి ఎక్కడంటే సూర్యాపేట జిల్లా అరవపల్లి కస్తూర్బా విద్యాలయం చుట్టూ వరద చేరడంతో విద్యార్థులను తరలిస్తున్నటువంటి అధికారులు. కస్తూర్బా విద్యాలయం చుట్టూ వరద చేరడంతో విద్యార్థుల్ని ఆ హాస్టల్ నుండి ఆ కస్తూర్బా విద్యాలయం నుండి మొత్తానికి ఇంటికి పంపిస్తున్నారట విద్యార్థులను విద్యాలయం నుండి. ఇకపోతే బెజవాడ గజగజ ముంపులో చిక్కుకున్నటువంటి 2.76 లక్షల మంది ఆహారం తాగునీరు లేక ఆర్తనాదాలు. ఇక బుడమేరు పొంగడంతో నగరం అష్టదిగ్బంధం. ఇక నగరంలోని చాలా ప్రాంతాలకు కూడా స్తంభించినటువంటి రాకపోకలు. మొత్తానికి బెజవాడ గజగజలాడుతుంది. పూర్తిగా 2.76 లక్షల మంది ఈ వరదల్లో మొత్తానికి ముంపులో చిక్కుకుపోయారట. ఇంతమంది అరే ఏం వర్షాలు పడుతున్నాయిరా నాయన, ఇంత ఘోరంగా. విజయవాడ దుంకదాయని ఇక బుడమేరు నగరం పైన విరుచుకుపడింది. అతి భారీ వర్షాలకు తోడు ఇక బుడమేరు పొంగడంతో బెజవాడ నగర వాసులు వణికిపోయారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఇక బుడమేరుకు మొత్తానికి నీటి ప్రవాహం పెరిగి వరద పోటెత్తింది. ఆదివారం తెల్లవారేసరికి విజయవాడ పశ్చిమ మధ్య ఇక నియోజకవర్గాల్లోని చాలా ప్రాంతాలు వరదలో మొత్తానికి మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణం సుందరయ్య నగర్లో నివాసాలను చుట్టుముట్టినటువంటి వరద నీరు. ఇది వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా మొత్తానికి నీళ్లు టోటల్గా ఆ గ్రామాన్ని మొత్తంగా చూడురిగో మొత్తం కాలనీ మొత్తం నీట మునిగిపోయింది. నీళ్ళు మొత్తం నీళ్ళే. ఇళ్లలో కూడా మొత్తం నీళ్ళలో కూడా పోవచ్చు నీళ్ళని. వర్షాలు మామూలు కొడతలేవు. ఇకపోతే అది ఇట్లా ఉంటే ఇక పిల్లలను కడ తెరిచి ఊసురు తీసుకుని పిల్లల్ని చంపిరట. వాళ్ళు కూడా చనిపోయారట. మరి ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడ్డది వాళ్ళకు? ఇక పిల్లలు రిషికాంత్ విహాంత్లతో వెంకటేష్ వర్షిని మృతి చెందినటువంటి ఘటన. వీళ్ళు నలుగురు ఆత్మహత్య చేసుకున్నారట. 2 ఘటనల్లో 8 మంది దుర్మరణం. ఇక అప్పులు తీర్చలేక భార్య 2 కుమారులను కూడా హతమార్చి సాఫ్ట్వేర్ ఇంజనీరు బలవన్మరణం చేసుకున్నారు. ఇకపోతే కుటుంబ కలహాలతో 3 పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఇది హైదరాబాద్ గాజుల రామారం పటాన్చేరులో చోటు చేసుకున్నటువంటి విషాదం. ఇక ఇది ఇట్లా ఉంటే ఒక్కసారి మనం వెలుగు దినపత్రిక అందాల బొమ్మ వెలుగు దినపత్రిక కూడా ఏం వార్తలు మోసుకొచ్చిందో ఒకసారి చూద్దాం. ఇవాళ ఏ పేపర్ ఓపెన్ చేసినా మునిగిపోయినటువంటి గ్రామాలు, మునిగిపోయినటువంటి కాలనీలు అంటూ ఇక పొంగి పొర్లుతున్నటువంటి వాగులు, వంకలు, పోటెత్తుతున్నటువంటి నీరు. ఇక మున్నేరు వాగు ముంచెత్తడంతో జల దిగ్బంధంలో ఖమ్మం పట్టణం మొత్తం నీళ్ళల్లో మునిగిపోయింది. మునిగిపోయింది, నీళ్ళలో జిక్కుకపోయింది. చూడ్రిగో ఇది ఖమ్మం పట్టణం మున్నేరు వాగు ముంచెత్తడంతో చోటు చేసుకున్నటువంటి కథ ఇది. మహబూబాబాద్లో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్. ఇక ఈ రైల్వే ట్రాక్ మాత్రం చాలా గమ్మత్తైనటువంటి విషయం. కింద మట్టి మొత్తం కొట్టుకుపోయింది. రైల్వే ట్రాక్ గాలిలో తేలి ఆడుతున్నటువంటి పరిస్థితి. ఇక వందే భారత్ స్లీపర్ రైళ్లు వస్తున్నాయి. ఇక వందే భారత్ స్లీపర్ ట్రైన్లను 3 నెలల్లో అందుబాటులోకి తెస్తామని కూడా కేంద్రం వెల్లడించింది. మొత్తానికి 16 కోచ్లతో తయారు కానున్నటువంటి ఈ రైళ్లలో టికెట్ రేట్లు రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లతో సమానంగా ఉంటాయని కూడా చెప్పినటువంటి కథ.
ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తానికి అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండండి, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టండి. మంత్రులు అధికారులకు మొత్తానికి సీఎం ఆదేశాలు జారీ చేసినారట. ఆఫీసర్లు సెలవులు రద్దు చేసుకోవాలి. వర్షాలు వరదలపైన సమీక్ష. సీఎంకు ఫోన్ చేసి ఆరా తీసినటువంటి ప్రధాని మోదీ మొత్తానికి సీఎంకు ఫోన్ చేసి వరదలపైన సురక్షితంగా రాష్ట్ర ప్రజల్ని సురక్షితంగా ఉంచాలి, మీకు ఎలాంటి సహాయమైనా అందిస్తామని మోదీ రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పినాడట. ఇక బెజవాడ గజగజ వణికిపోతుందట. ఏపీలోని బెజవాడలో 30 ఏళ్లలో కని విని ఎరగని రీతిలో భారీ వర్షం పడింది. శుక్రవారం రాత్రి ఇక మొదలైనటువంటి వర్షం శనివారం నాటికి ఉగ్రరూపం దాల్చింది. ఇకపోతే సిటీ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా 29 సెంటీమీటర్ల వర్షపాతం ఇక రికార్డు అయిపోయిందట. బెజవాడలో ఎప్పుడు కూడా ఇంత వాన పడలేదట. 29 సెంటీమీటర్ల ప్రభావంతో వర్షం పడిందట. ఇక ఇది ఇకపోతే సిఎంఆర్ఎఫ్ స్కామ్ కేసులో 2 అరెస్ట్ అయిపోయినారు. ముఖ్యమంత్రి సహాయ నిధి సిఎంఆర్ఎఫ్ స్కామ్ కేసులో సిఐడి పోలీసులు 2ని అరెస్ట్ చేశారు. నిందితులను నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఇక డాక్టర్స్ కాలనీలో అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినటువంటి అంశం. ఇక పొంగులేటి కూడా వరదలపైన ఏదో సమాచారం ఇస్తుండో ఒకసారి చూద్దాం. ముంపు ప్రాంతాల్లో విద్యాసంస్థలకు నేడు సెలవు. ఇవాళ ముంపు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ చోట్ల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినారట. జిహెచ్ఎంసీ పరిధిలో కూడా పొంగులేటి, మిగతా జిల్లాలో కలెక్టర్లదే నిర్ణయం. పాలేరు ఘటనపైన మంత్రి భావోద్వేగానికి గురైనారట. ఇక ఇయాల్టి పరీక్షలన్నీ వాయిదా పడినాయి. భారీ వర్షాలు ఉన్నందున వర్సిటీలు నిర్ణయాలు తీసుకున్నాయట. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ ఉన్నటువంటి పరీక్షలు కూడా వాయిదా పడ్డాయట. మొత్తానికి 18 మంది మృతి చెందినారు. మహబూబాబాద్ జిల్లాలో కొట్టుకుపోయినటువంటి కారు, తండ్రి కూతురు మృతి. ఇక కూతురు అగ్రికల్చర్ సైంటిస్టు అశ్విని. ఇక పాలేరు వాగులో గల్లంతైనటువంటి తల్లిదండ్రులు, కొడుకును మొత్తం కాపాడినటువంటి స్థానికులు. నారాయణపేట జిల్లాలో గోడ కూలి తల్లి బిడ్డ దుర్మరణం పాలయ్యారట. ఇక గట్కేశ్వర్లో కరెంటు షాక్తో ప్రిన్సిపల్ కన్నుమూత. మొత్తానికి ఖమ్మం వరదలో కొట్టుకుపోతున్నటువంటి వాహనాలు. అరెరెరెరెరే, ఈ వానలు వరదలు అబ్బబ్బబ్బా ఏమన్నా తలపిస్తున్నాయా? ఈ విషయంలో చచ్చిపోయేట వాళ్ళు చచ్చిపోతూ ఉన్నారు, కొట్టుకుపోతూ ఉన్నాయి. వర్షాలు మొత్తం ఆగమాగం చేసినాయి మన తెలుగు రాష్ట్రాలని. ఇక వరంగల్ జిల్లా బీరన్న కుంటలో వరదలో చిక్కుకున్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు కూడా తరలిస్తున్న వరంగల్ ఏసీపీ నందిరామ్. మొత్తానికి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు ఏసీపీ నందిరామ్. ఇకపోతే శవాష్ పోలీస్. వరదల్లో కొట్టుకుపోతున్న పలువురిని కాపాడిన పోలీసులు. ఇక ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు, రోడ్లపై చెట్లు తొలగింపు, మొత్తానికి ట్రాఫిక్ మళ్లింపు. శనివారం అర్ధరాత్రి నుంచే ఇక రంగంలోకి దిగినారట. మొత్తానికి సునీతను కూడా తీసుకొచ్చేందుకు మరో స్పేస్ క్రాఫ్ట్ చేస్తున్నారట. 2 ఖాళీ సీట్లతో అంతరిక్షంలోకి స్పేస్ ఎక్స్ డ్రాగన్. ఇక 24న ప్రయోగం. 2025 ఫిబ్రవరిలో తిరుగు ప్రయాణం కూడా ఉండబోతుందట. ఇక ట్రేడింగ్కు మొత్తానికి కుటుంబం బలి అయిపోయింది. ఈ బెట్టింగ్లు పెట్టే అప్పుల బాధల కూడుకపోయి చాలా కుటుంబాలు కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి బెట్టింగ్ల వల్ల. అసలు ఈ బెట్టింగ్లు అనేది ఎందుకు పెడతారు? అసలు ఈ పర్మిషన్స్ ఎట్లా ఇస్తున్నారు? దీని విషయం మీద అసలు ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వట్లేదు, ఎవరు కూడా చర్యలు తీసుకోవట్లేదు. ఇకపోతే పంట నష్టం 5 లక్షల ఎకరాల్లో ఉందట. ఏది? ఈ వర్షాల ప్రభావంతో. ఇక పత్తి, మిరప, వరి, మక్కకు నష్టం. చెరువులను తలపిస్తున్నటువంటి పొలాలు. ఒక ఖమ్మం జిల్లాలోనే 4 లక్షల ఎకరాలు మునక. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఎకరాల పత్తి పంట పైన ప్రభావం. సూర్యాపేట, మహబూబాబాద్, ములుగు జిల్లాలపైన ఎఫెక్టు. వర్షాలు తగ్గగానే సర్వేకు సిద్ధమవుతున్నటువంటి వ్యవసాయ శాఖ. మొత్తానికి వర్షాలు తగ్గిపోగానే ఎక్కడెక్కడైతే మునిగిపోయినాయి, పంట పొలాలు ఎక్కడెక్కడైతే నష్టపోయినాయో వాళ్ళ సర్వే తీసుకొని వాళ్ళకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్తున్నారు. మరి తీసుకొని గాలికి వదిలేస్తారా, నష్టపరిహారం చెల్లిస్తారా చూడాలి. ఇక ప్రాజెక్టుల వద్ద హై అలర్ట్. కృష్ణా బేసిన్కు పోటెత్తిన వరద. ఇక మొత్తానికి అలుగుపోస్తున్న ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్. ఇక జూరాలకు భీమా. నారాయణపూర్ నుంచి భారీగా ఇన్ఫ్లో. శ్రీశైలం ప్రాజెక్టుకు 4.96 లక్షల క్యూసెక్కుల ఫ్లడ్ కూడా ఏర్పడిందట. ఇక నాగార్జున సాగర్కు అంతే మొత్తంలో వరద. 5.73 లక్షల క్యూసెక్లు విడుదల. గోదావరి బెసిన్లోను కూడా ఇక క్రమంగా పెరుగుతున్నటువంటి వరదలు.
ఇకపోతే శ్రీరామ్ సాగర్కు 37,000 క్యూసెక్ల వరద, ఇక ఎల్లంపల్లికి 1.37 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో కూడా వస్తున్నటువంటి అంశం. ఇక 3 పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన. ఇవి అందాల బొమ్మ వెలుగు దినపత్రిక మోసుకొచ్చినటువంటి వార్తలు. ఇక ఇది ఇట్లా ఉంటే నమస్తే తెలంగాణ ఆంధ్రజ్యోతిలో కూడా ఒక్కసారి చూద్దాం ఏం వార్తలు వచ్చినాయో. ఏ పేపర్ ఓపెన్ చేసినా ఇవాళ వరదలు, వాగులు, వంకలు ఇవే కనబడతాయి. ఇక వచ్చింది ఏదో వచ్చింది. ఇప్పుడే వర్షాలు ఫుల్గా పడుతున్నాయి కాబట్టి వాటిని ఎత్తిపోసి రిజర్వాయర్లో నింపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి కథ. ఇక జలదిగ్బంధం, టోటల్గా జలదిగ్బంధంలో రాష్ట్ర వ్యాప్తంగా రోజంతా దంచుకొట్టిన వాన. ఇక ఖమ్మం అతలాకుతలమైపోయింది. ఇక సోదరుడి నిశ్చితార్థానికి వచ్చి వెళుతూ మృత్యువడికి మహిళా శాస్త్రవేత్త మొత్తానికి ఘోరం రాబాయ్. నేడు విద్యాసంస్థలకు సెలవు, భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం. ఇక జేఎన్టీయు పరిధిలో పలు పరీక్షలు కూడా వాయిదా పడ్డాయట. ఇక విజయవాడను కూడా ముంచేసిన బుడమేరు, ఇక కృష్ణమ్మ మహోగ్రం 15 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇది చోటు చేసుకుంది. మొత్తానికి 3 పిల్లలకు విషమిచ్చి ఉరేసుకుంది. మీ టూ పైన నివేదికను బయట పెట్టండి, 2019 నాటి కమిటీ రిపోర్టును వెల్లడించండి, తద్వారా టాలీవుడ్లో మహిళలకు మేలు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినటువంటి నటి సమంత. ఇక మంచు లక్ష్మి, చిన్మయి, సుమ మద్దతు కూడా ఇస్తున్నారట. ఇక పాలిస్తూనే ప్రాణం తీసింది. అరే ఈమెం తల్లిరా నాయన, శిశువును గొంతు నిలిమి చంపినటువంటి తల్లి. ఇక 4వ సంతానము ఆడపిల్ల కావడంతోనే తల్లిపై హత్య కేసు నమోదు, ఢిల్లీలో ఘటన. 4వసారి కూడా ఆడపిల్ల పుట్టిందనేటువంటి కోపంతోనే ఆ శిశువును పాలించుకుంటూనే చంపిపడేసిందట. ఆమె పైన హత్య కేసు కూడా పెట్టిరట. ఇక సీఎంఆర్ఎఫ్ స్కామ్లో 2 అరెస్ట్ అయిపోయినారట. ఇకపోతే ఏపీకి రాకపోకలు బంద్ అయిపోయినాయి. అధికారులు జాగ్రత్తగా ఉండాలి, 24 గంటలు అప్రమత్తంగా ఉండండి, సెలవుల్లో ఉన్నవారు కూడా రద్దు చేసుకొని మొత్తానికి రండి అని చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొత్తానికి చెప్తున్నటువంటి కథ, సెలవులు కూడా పెట్టొద్దు, సెలవుల్లో ఉంటే మొత్తానికి ఉద్యోగాలకు హాజరు కావాలి. ఇక జనజీవనం పైన జలకడ్గం, వరద నీటిలో చిక్కుకుపోయినటువంటి ఖమ్మం ప్రధాన రహదారి, పలు కాలనీలు, రికార్డు వర్షాలతో అల్లకల్లోలం, విరుచుకుపడినటువంటి వాన, ముంచెత్తిన వరద, రాష్ట్రమంతా అతలాకుతలం. ఇక జల విలయంతో ఖమ్మం విలవిల. ఇక సహాయ చర్యల్లో సర్కారు తత్సారం. మొత్తానికి సీఎం డౌన్ తుమ్మల గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇక ఖమ్మంలో ఆదివారం రాస్తారోకో చేస్తున్న వరద ముంపు బాధితులు. ఇక సాయంత్రం పరామర్శకు వచ్చినటువంటి తుమ్మలను నిలదీస్తున్నటువంటి ప్రజలు. మొత్తానికి సీఎం డౌన్ తుమ్మల గో బ్యాక్ అంటూ మొత్తానికి నినాదాలు చేస్తున్నారు. వరద ప్రవాహంలో బాధితులు వీళ్ళంతా. ఇకపోతే అధిష్టానానికి ఓ దారి, ఇక ఢిల్లీ మాట రివర్స్ బాట. ఇక అనుములది మరో దారి. కాంగ్రెస్ విధానాలను భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ అడుగులు. కాంగ్రెస్ విధానాలకు భిన్నంగా పోతుండట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన కొత్త దారి, మరి అదేందో ఆ కొత్త దారి ఏందో మరి. కాంగ్రెస్ అధిష్టానాన్ని ఓ దారి అయితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ఇంకో దారట. ఇక దుబాయ్ బాధితులకు మరో అవకాశం కల్పించినారు. వీసా క్రమబద్ధీకరణకు ఛాన్స్ ఇచ్చినారట. ఇక ఫైన్ లేకుండా దేశం విడిచిపోవచ్చు. ఇక యుఏఈ ప్రభుత్వం మొత్తానికి ప్రకటన చేసింది. కేరళ కాంగ్రెస్లో క్యాస్టింగ్ కౌచ్ అంట. అధిష్టానంతో సన్నిహితంగా ఉన్నవారికే పదవులు, లేకపోతే వేధింపులు. ఇక సీనియర్ మహిళా నేత తీవ్ర ఆరోపణలు, పార్టీ నుంచి బహిష్కరణ. ఇక ఎత్తిపోవుడే మొత్తానికి నిధులు విడుదల చేయనటువంటి సర్కారు, పూర్తి కాని లిఫ్ట్ స్కీమ్లు, ఇక ఒప్పందాలు, పంప్ హౌజ్లు నడపలేమంటున్నటువంటి కాంట్రాక్టర్లు, ఇక తలలు పట్టుకుంటున్నటువంటి అధికారులు, జీతాల కోసం రోడ్డెక్కనున్న కార్మికులు, 40 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు. ఎత్తిపోతలు, ఇక ఎత్తిపోవుడే
ఎత్తిపోతలు ఎత్తిపోవుడే, బిల్లులు కట్టదలే ప్రభుత్వం. ఎత్తిపోతలు అనేది ఇక లేవు, ఎత్తిపోసుడు లేనే లేదు. ఇక బిల్లులు కట్టినప్పుడు ఎత్తి ఎట్లా పోస్తారు? ఇక ఎండిపోవుడే, పొలాలు ఎండిపోవుడే, కరువు ఏర్పడే. ఇకపోతే వరదల సహాయం. వరదల సమయంలో ప్రభుత్వం విఫలం. ఖమ్మంలో దారుణమైనటువంటి పరిస్థితులు. ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. 3 మంత్రులున్న దండగా. ఇక సహాయ చర్యలు తీరుపై కేటీఆర్ ఫైర్ అవుతున్నటువంటి అంశం. 3 మంత్రులున్న ఖమ్మంలో దండగానే అయిపోయింది. ప్రజలు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు. ఇక 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకొని మొత్తానికి గాయపడిన వారికి 5 లక్షలు ఇవ్వాలి. హరీష్. ఇక వర్షాలపైన సోయి లేదు. ఢిల్లీకి చక్కర్ల సత్యవతి. వర్షాల మీద సోయి లేదు కానీ ఢిల్లీకి పోవడం, చక్కర్లు కొట్టడం, ఇక ఈ పరిస్థితులు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఇకపోతే స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే. అయ్యో, స్థానిక ఎన్నికలు ఇప్పట్లో ఉన్నాయని చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పటి నుండే ఫైర్ చేసుకుంటా ఉన్నారు. స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనేలేవట. ఇకపోతే వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ఎన్నికలు. వచ్చే ఏడాదిలో ఉంటాయట ఎన్నికలు. ఇక ఎన్నికల కోసం ఆరాట పడుతున్న వాళ్ళు స్టాప్ చేసుకోరు. ఇక రైతు భరోసా కూడా ఇచ్చాకే ఇక వెళ్ళే యోచన. రైతు భరోసా కూడా ఇచ్చాకే వెళ్ళే యోచన. ఏది? ఎన్నికలకు, స్థానిక ఎన్నికలకు రైతు భరోసా ఇచ్చినాకనే పెడతారట. ఇకపోతే లేదంటే రైతుల ఆగ్రహం తప్పదని భయం. క్షేత్రస్థాయి నుంచి ప్రతికూలంగా నివేదికలు అందినాయట. క్షేత్రస్థాయి నుండి ప్రతికూలంగా నివేదికలు అందినాయి. ఇప్పుడు ఈ రైతు భరోసా గిట్లా ఇవ్వకపోతే ఓట్లేసే పరిస్థితుల్లో లేరని మొత్తానికి ప్రభుత్వానికి, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమాచారం అందింది. దీని నేపథ్యంలో ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టారట. వచ్చే ఏడాది మొదటి నెలలోనే ఇక పెడతారట. తొలి త్రైమాసికంలో ఎన్నికలు పెడతామని చెప్తారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే ఇక అధికార పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రస్తుతం రైతులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఈ సమయంలో ఎన్నికలకు వెళ్తే అంతే సంగతిని కూడా. రుణమాఫీ, రైతు భరోసా నిధులు జమ చేశాకే ఎన్నికలకు వెళ్ళాలని పార్టీ సీనియర్లు, పలువురు ఎమ్మెల్యేలు సీఎంకు ఇక సూచించినట్టు తెలిసింది. ఇక వాస్తవంగా రైతు రుణమాఫీ మీద కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆశలు ఇక నమ్మకం పెట్టుకున్నది. దీనికి విపరీతమైనటువంటి ప్రచారం చేయడంతో పాటు ఇక సంబురాలు కూడా నిర్వహించారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం సీన్ రివర్స్ అయింది. అధికార రుణమాఫీపై మొత్తానికి రైతులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను, అధికారులను నిలదీస్తున్నారు. నిరసనలు ఇక తెలుపుతున్నారు. ఒకే దఫాలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి 40% కూడా 40% రైతులకు మాత్రమే మాఫీ చేశారని, మిగిలిన 80% మంది రైతులు 40% రైతులకు రుణమాఫీ అయింది. ఇంకా 80% మంది, ఇంకా 60% మంది, ఇంకా 80% మంది, 60% మందికి ఇంకా టోటల్గా రుణమాఫీ కాలే. 42 కోటా ఇవ్వాల్సిందే, 42% కోటా ఇవ్వాల్సిందే. ప్రభుత్వం బీసీ కుల గణనకు తక్షణమే చేపట్టాలి. ఇక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. బీసీ నేత రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆమరణ దీక్ష చేస్తున్నటువంటి బీసీ నేతలకు పరామర్శ. ఇక ఇవి మనం చూసుకున్నటువంటి వార్తలు. ఇకపోతే 27,000 మంది టేకీల పైన వేటు. ఈ ఏడాది ఇదే అత్యధికమట. ఈ రకంగా ఉన్నాయి వార్తలు. మొత్తానికి వరదలతో, భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమైపోతున్నటువంటి పరిస్థితి.